హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో కస్టర్డ్ కుల్ఫీ ఐస్ చూపిస్తానండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి, చల్లగా ఏదైనా తాగాలి తినాలి అనిపిస్తుంటుంది. ఇలా కుల్ఫీ ఐస్ తయారు చేసేసుకోండి. అది కూడా చక్కెర వాడకుండా బెల్లంతో అండి. హెల్తీగా ఆరోగ్యానికి కానీ చాలా మంచిది. ఎవరైనా కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, ఒక 1/2 లీటర్ అండి నాటు గేదెల పాలండి. మీరు ప్యాకెట్ పాలతో అయినా చేసుకోవచ్చు. చూడండి, కస్టర్డ్ పౌడర్ అండి. ఇంతకుముందు చేసి చూపించున్నాను. చూడని వాళ్ళు ఒకసారి మా ఛానల్లో చూసేయండి. ఇది పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు 1/2 లీటర్ పాలు ఉన్నాయి కదా, దాంట్లో కొంచెం పాలు వేసుకోండి. ఇలా వేసుకొని ఎక్కడ ఉండలేం లేకుండా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. చూడండి, ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఈ పాలన్నీ పోసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ పాలు కాగనివ్వాలండి. మీగడ వస్తూ ఉంటాయి. మీగడ ఇదంతా బాగా కలుపుకుంటూ కాసేపు మరగనివ్వాలండి పాలని. చూడండి, ఇలా మీగడ వస్తుంది కదా, ఈ సైడ్ అంతా ప్యాన్ కానీ మీగడ ఉంటుంది. అదంతా ఇలా తీసుకుంటూ పాలల్లో కలుపుకోండి. బాగా రుచిగా వస్తాయండి ఐసులు కానీ. ముందుగా కలిపెట్టిన ఈ కస్టర్డ్ పాలు ఇప్పుడు కొంచెం వేసుకుంటూ బాగా పాలల్లో కలిసే విధంగా బాగా కలుపుకోండి. కొంచెం వేసి కలిపాం కదా, ఇప్పుడు మిగిలిందంతా కానీ ఇలా వేసేస్తున్నాను. అంతా నీట్గా వేసుకోండి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల సేపు బాగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లోనే కాస్త చిక్కబడద్దండి. ఇలా కలుపుతూ మనం ఉడికించుకుంటుంటే ఇప్పుడు 2 యాలకులు పొడి చేసి వేసాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. కాస్త బాగా మరిగి కాస్త చిక్కబడద్దండి. చూడండి, ఇట్లాగంతా బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కింద అడుగు పట్టేస్తుంది. అలా కాకుండా ఇలా కలుపుతూ చూసుకుంటూ ఉండాలి. గంటి మీద చూడండి ఎలా అంటుకుందో, కొంచెం చేతి ఇలా అంటే చూడండి గీతలాగా ఎలా పడిందో అలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత పెద్ద మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. నీట్గా వేసేసుకోండి అంతా. ఇలా వేసేసుకొని ఒక 4 బాదం పప్పులు 4 జీడిపప్పులు వేస్తున్నానండి. మనం కుల్ఫీ ఐస్ తినేటప్పుడు మధ్యలో నట్స్ తగులుతుంటే నోట్లో చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఒక 4 స్పూన్లు అండి బెల్లం పొడి వేసాను. మీరు స్వీట్నెస్ని బట్టి వేసుకోవచ్చండి. ఒకసారి మీరు మిక్సీ పట్టేటప్పుడు కాస్త టేస్ట్ చూడండి. సరిపోలేదు స్వీటు అనుకుంటే ఇంకాస్త 2 స్పూన్లు అలా బెల్లం పొడేసి మళ్ళీ మిక్సీ పట్టుకోండి. చూడండి, కుల్ఫీ మౌల్స్ అండి. మీ దగ్గర ఇవి లేవు అనుకోండి, మనం టీ తాగే టీ గ్లాసులు ఉంటాయి కదా, ఈ టీ గ్లాసులు అయినా చేసుకోవచ్చండి. చూడండి, ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో పెట్టుకున్నాను. మౌల్స్ గ్లాసులు రెండిట్లలో చేసి చూపిస్తాను. ఇది ఎలా కావాలన్నా చేసుకోవచ్చు. చూడండి, 4కి వచ్చిందండి నేను తీసుకున్న 1/2 లీటర్ పాలు. సిల్వర్ ఫాయిల్ అండి, మీరు బటర్ పేపర్ ఉన్నా కానీ తీసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని ఐస్ పడకుండా వీటికి ఇలా కవర్ చేసేసుకోవాలి. అన్నిటికీ ఇదే విధంగా చూడండి, వీటన్నిటికీ ఇలా చేసుకొని మధ్యలో ఇలాగా నైఫ్తో చిన్న హోల్ చేసుకోండి. ఐస్ స్టిక్స్ అండి, ఇవి నీట్గా కడిగేసుకొని ఇప్పుడు ఈ మధ్యలో ఈ స్టిక్స్ పెట్టుకోండి. మరి కిందకల్లా పెట్టకుండా కొంచెం పైకే పెట్టుకోండి. ఇలా పెట్టేసుకొని డీప్ ఫ్రీజర్లో ఒక నైట్ అంతా ఉంచండి. లేదంటే ఒక 6 గంటలు 8 గంటల సేపు అయినా ఉంచుకోవాలి. చూడండి, నేను నైట్ అంతా ఉంచాను.
ఇలా తీసుకొచ్చి పైన ఈ పేపర్ తీసేసి గిన్నెతో వాటర్ తీసుకొని ఈ నీళ్ళలో ఈ పెట్టేసి మామూలు పెట్టేసి ఒక్క సెకండ్ ఇలా పెట్టేసి ఒకసారి ఇలా చేతితో రఫ్ చేశారనుకోండి చాలా ఈజీగా ఊడొస్తుందండి. చూడండి కుల్ఫీ కస్టర్డ్ కుల్ఫీ రెడీ అయిపోయిందండి. సేమ్ ఇదే విధంగా అన్నీ తీసేసుకోండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. మీరు కానీ వెంటనే తయారు చేసుకోండి. ఈ ఎండల్లో చల్ల చల్లగా తింటుంటే ఎంత రుచిగా ఉందో అండి. మీరు కానీ తయారు చేసుకోండి. ఈ ఇంటిల్లిపాది కుల్ఫీ ఐసులు రుచిగా తినేయచ్చు. మా చిన్నతనంలో అయితే మేము ఇష్టంగా కొనుక్కొని తినేవాళ్ళం అండి. మీరు కానీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి గ్లాసులో కానీ ఎంత బాగా వచ్చిందో. ఒక్కడితో ఆగరండి, మళ్ళీ ఇంకొకటి అడిగి మరీ తింటారు, అంత రుచిగా ఉన్నాయండి. మరి మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరన్నీ చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.